హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్. ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్. ఏంటి అంటే సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి అంటాడు. అప్పుడు రామలక్ష్మి చూస్తుంది సీతాకాంత్ వైపు. అవును, అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారు, నువ్వేమి గిఫ్ట్ ఇవ్వలేదేంటి అని అంటాడు సీతాకాంత్. అప్పుడు ఇంకా ఏమి చేయలేక తల దించుకుంటుంది సిగ్గుపడుతూ కిందకి. అప్పుడు అదే ఏదో చెప్పావు కదా, సాయంత్రం లోపు మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పావు కదా, మధురమైన గిఫ్ట్ ఇస్తాను అని చెప్పావు కదా, మరి ఏది అని అడుగుతాడు. అది పోనీ నీ మనసులో ఏదైనా ఉందా నాకు చెప్పటానికి, నా గురించి నీ మనసులో ఏమైనా ఉందా చెప్పటం గురించి అని అడిగితే అప్పుడు సరే, మీరేదో చెప్పాలని అనుకుంటున్నారు కదా నా గురించి, మీ మనసులో మాట అది చెప్పండి ముందు మీరు, ఆ తర్వాత నేను చెప్తాను అంటది రామలక్ష్మి. సరే అయితే కళ్ళు మూసుకో అంటాడు. కళ్ళు మూసుకుంటుంది రామలక్ష్మి. ఈలోపు జేబులో నుండి ఒక ఉంగరం బాక్స్ తీస్తాడు. ఉంగరం బాక్స్ తీసి అందులో నుండి ఉంగరం తీసి రామలక్ష్మికి ఆ ఉంగరాన్ని చూసుకుంటూ రామలక్ష్మితో నేను నిన్ను అంటూ ఉంటాడు. అన్నప్పటికీ అక్కడికి నందిని ఫ్లవర్ బొకేతో వస్తూ ఉంటుంది. నందినిని చూసి షాక్ అయిపోయి ఇంకా రామలక్ష్మికి ఏమీ చెప్పడనమాట. ఈలోపు రామలక్ష్మి కళ్ళు మూసుకుని, ఏమండి ఇంకెంతసేపు కళ్ళు మూసుకోవాలి, ఏదో చెప్తానన్నారు కదా, చెప్పండి. ఇతను ఎంతకి చెప్పకపోయేసరికి కళ్ళు తెరిచేస్తుంది రామలక్ష్మి. ఏంటండి ఏదో చెప్తానని అన్నారు, ఏమీ చెప్పలేదేంటి అని. సీతాకాంత్ ఎవరి వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఎవరి వైపు చూస్తున్నారు ఈయనని ఇలా చూస్తే ఈ లోపు నందిని ఫ్లవర్ బొకే పట్టుకుని వస్తూ ఉంటుంది. మేడం, నేను చెప్పాను కదండి నందిని మేడం అని, ఈవిడ వచ్చేస్తున్నారు, మేడం వచ్చేస్తున్నారని పరిగెత్తుకుంటూ వెళ్ళి రండి మేడం, మీరు నేను పిలిచిన వెంటనే మా ఆయన బర్త్డేకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం అని అంటూ ఉంటుంది. నవ్వుతూ ఉంటుంది నందిని. ఈలోపు అక్కడికి సందీప్ వాళ్ళ ఆవిడ, సందీప్ వాళ్ళ అమ్మ వస్తారు. మేడం నమస్తే అండి, ఈవిడ మా అమ్మాయి, తనేమో నా భార్య శ్రీవల్లి, మా అమ్మ శ్రీలత అని పరిచయం చేస్తాడు. చేసి నందినికి పరిచయం చేస్తాడు. మేడం నా గురించి ఏదో చెప్తానని అన్నారు కదా అని అంటాడు. అని అంటే సరే వెయిట్ చేయి చెప్తాను, వెయిట్ చేయండి చెప్తానని చెప్పి అక్కడ నుండి డైరెక్ట్గా సీతాకాంత్ దగ్గరికి వెళ్ళిపోతుంది నందిని. వెళ్ళిపోయి హ్యాపీ బర్త్డే పార్ట్నర్ అంటది. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు. తర్వాత నందిని నుండి ఫ్లవర్ బొకే తీసుకుంటాడు సీతాకాంత్. తర్వాత వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని మళ్ళీ షేక్ హ్యాండ్ ఇస్తుంది. మళ్ళీ షేక్ హ్యాండ్ తీసుకోవడానికి ఇంకేమీ చేయలేక బలవంతంగా షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇంకప్పుడు రామలక్ష్మి, ఏమండి తిను నా భర్త పేరు సీతాకాంత్ అని పరిచయం చేయబోతూ ఉంటుంది. ఈలోపు నాకు తెలుసండి సీతాకాంత్ గారి గురించి, ఇతను పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న పర్సనాలిటీ కదా, ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరండి, నాకు సీతాకాంత్ గారి గురించి తెలుసు, అందుకే కదా నేను ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టాను అని చెప్పి అంటది నందిని. ఇంకా అలాగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా రామలక్ష్మి కూడా కొంత షాక్ గురవుతుంది. అలాగే సీతాకాంత్ కూడా ఇంకా అలాగే ఉంటాడు, ఏం మాట్లాడకుండా. సరే మన కోసం అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గెస్ట్లు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మనం అక్కడికి వెళ్తామని చెప్పి అక్కడికి కాన్ఫరెన్స్ హాల్కి వస్తుంది. అక్కడ మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చిన గెస్ట్లు అందరూ ఉంటారనమాట. ఈవిడితో పాటు నందినితో పాటు రామలక్ష్మి, సందీప్ వాళ్ళ ఆవిడ, సందీప్ వాళ్ళ అమ్మ సీతాకాంత్ వస్తారు. అప్పుడు అందరికీ హాయ్, అందరికీ నమస్తే అని చెప్పి మొదలు పెడతా ఉంటుంది నందిని స్పీచ్. ఏమనంటుందంటే, నాకు సీతాకాంత్ గారు కంపెనీలో పెట్టుబడి పెట్టాలని నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనంటే సీతాకాంత్ గారిలో ఉన్నది ఏంటి అంటే, తనకంటే తన దగ్గర పనిచేసే వర్కర్స్ పట్ల తనకి చాలా శ్రద్ధ ఉంటుంది. అందుకే ఆ శ్రద్ధ, ఆ డెడికేషను నాకు నచ్చి ఈ కంపెనీలో పెట్టుబడులు పెడదాము అని చెప్పి నేను చాలా రోజుల నుంచి ట్రై చేశాను, అయినా వీలవ్వలేదు. ఈరోజు ఈ రామలక్ష్మి గారి వల్లే నేను పెట్టుబడులు పెట్టడానికి నాకు వీలైంది. అందుకని మీ అందరి ముందు ఈ రామలక్ష్మికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను ఇంకా ఇప్పటి నుండి సీతాకాంత్ గారితో పార్ట్నర్షిప్ కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నందిని. నందిని వెళ్ళిపోతుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, తర్వాత ఏమో సందీప్ వాళ్ళందరూ కూడా నందిని వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తారనమాట. నందిని స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆవిడ వెనకాల వీళ్ళు నడుస్తూ ఉంటారు. ఈలోపు వాళ్ళతో ఏం మాట్లాడకుండా కారెక్కేస్తుంది. కారెక్కేసి ఈలోపు సందీప్ అంటాడు, మేడం నా గురించి ఏదో చెప్తానని ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి మేడం అని సందీప్ అడుగుతాడు. అయినా కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది కారెక్కేసి అనమాట నందిని. ఈలోపు
అటు ఇటు చూస్తూ ఉంటుంది రామలక్ష్మి. లోపు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మ ఏంటమ్మా అంటే ఇంక మేము బయలుదేరుతామమ్మా అంటుంది. రేపు వెళ్ళొచ్చు కదమ్మా, ఇప్పుడు అంత కంగారు ఏముంది అంటది రామలక్ష్మి. లేదమ్మా, మీ నాన్నకి భోజనం అది పెట్టాలి కదా, అందుకనే వెళ్తానమ్మా. కానీ వెళ్ళే ముందు నీకు ఒక మాట చెప్తున్నానమ్మా. ఎందుకంటే నువ్వు అల్లుడు గారు అలా సంతోషంగా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో మీ పెళ్ళి జరిగింది. మీరు ఎలాగుంటారో అని చెప్పి మేమైతే చాలా టెన్షన్ పడ్డాం, నీ జీవితం ఎలా ఉంటుందని. కానీ ఇప్పుడు చూశానమ్మా, ఆయన నువ్వు చాలా హ్యాపీగా దగ్గరగా చాలా సంతోషంగా ఉంటున్నారమ్మా. నువ్వు ఏ ఆడపిల్లైనా పెళ్ళి కానుముందేనమ్మా తల్లిదండ్రులు, పెళ్ళి అయిన తర్వాత భర్తే ప్రపంచం అమ్మా. ఆ భర్తే నిన్ను అన్ని రకాలు చూసుకుంటున్నాడమ్మా. ఎందుకంటే నీకు ఏమి తక్కువ వచ్చినా ఆయన అన్నీ నీకు కావలసినవి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారమ్మా. అవన్నీ చూసి నాకు సంతోషంగా ఉందమ్మా. కానీ తల్లిగా నీకు నేను ఒక మాట చెప్తున్నానమ్మా. ఈ పన్నెంటి కాపురం బాగా సాగాలి అంటే కనుక నువ్వు తొందరలోనే పండంటి బిడ్డకి జన్మనిస్తే మీ బంధం చాలా బలపడుతుందమ్మా. అదొక్కటే నువ్వు ఆలోచించుకో తల్లి. ఆ విషయం చెప్పటానికే నేను ఇప్పటి వరకు నీ గురించి చూశాను. ఇంకా ఉంటామమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈలోపు అక్క ఉంటానక్క అంటది రామలక్ష్మి వాళ్ళ చెల్లి. బాగా చదువుకోవాలి విన్ని అంటే అలాగే అక్క అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈలోపు సీతాకాంత్ గురించి వెతుకుతూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వస్తాడు. తాతయ్య ఏరి ఈయన కనిపించట్లేదు, ఈయన చూసారా అని అడుగుతుంది. లేదమ్మా, ఇందాకే కదా ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు కనిపించట్లేదా అని అంటుంది. అవును తాతయ్య అంటే, ఓహో అంటే తన మనసులో మాట రామలక్ష్మికి చెప్పటం కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ ఏదైనా చేశాడేమో, అందుకనే సరే అమ్మా నేను ఎక్కడున్నాడో చూసి చెప్తానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సందీప్ వాళ్ళ ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటారు. సందీప్ వాళ్ళ అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు సందీప్ వాళ్ళ ఆవిడ అంటది, ఏంటండి చైర్మన్గా మీ పేరు అనౌన్స్ చేస్తుందంటే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంకా బావగారిని పొగడటమే సరిపోతుంది తప్ప మీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే మీరు ఈ ఆఫీస్కి చైర్మన్గా పనికిరారని అనుకుందేమో అంటది. అని అంటే ఏంటి అలా మాట్లాడుతున్నావు, నాకు ఆల్రెడీ మాట ఇచ్చింది ఆవిడ అంటది. మరి మాట ఇస్తే ఇప్పుడు ఎందుకు చెప్పబోవాలి అని అంటది సందీప్ వాళ్ళ ఆవిడ. అమ్మ మేము ఇంత కింద మీద పడుతుంటే నువ్వేమీ చెప్పకుండా అలా ఉండిపోయావు ఏంటమ్మా, ఏదో ఒకటి చెప్పు అంటాడు సందీప్. ఏం చెప్పండిరా, ఏమీ తెలకుండా చెప్తే మన ప్లాన్స్ అన్నీ అటర్ప్లప్ అయిపోతున్నాయి. ఇప్పుడు అలా కాదు, అన్నీ తెలుసుకునే ఈసారి ప్లాన్ చేయాలి, ముందు చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సందీప్ వాళ్ళ ఎప్పుడు ఇలాంటి ప్లాన్లు వేయటం అవి ఫ్లాప్ అయిపోవడం, మళ్ళీ ఏమో నీ ఇలా చేస్తావంటే ఈ ఆస్తిలో మనకి చిల్లు గవ్వ కూడా రాదు అని అంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఈ ఆస్తి అంతా కూడా సందీప్గా వస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇలాగ ఎప్పటి నుంచి చెప్తున్నారు మీరు అని సందీప్ వాళ్ళ ఆవిడ అంటుంది. ఈలోపు సందీప్ వాళ్ళ అమ్మ అంటుంది అనమాట, కాదురా అసలు నందిని ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్ అంటుంది. నందిని ఎవరమ్మా, ఎన్ఎస్కే గ్రూపు CEO అమ్మ అంటది. అదే తను CEO అది కాదు, తను పర్సనల్గా ఆమె ఎవరో ఏంటో కనుక్కోవాలి, ముందు వివరాలు తెలుసుకో అంటది. సరే అమ్మ అంటాడు. కానీ నువ్వు చూసావా సీత నందిని వచ్చిన తర్వాత సీతాకాంత్ చాలా అదొక రకంగా డోలా అయిపోయింది, మొహం చూసావా అని అంటది. నేను చూడలేదమ్మా అంటది. నేను చూశాను, ఎందుకంటే నందిని వచ్చిన తర్వాత తను అదొకలాగా అయిపోయాడు. అంటే తనకి నందినికి సంథింగ్ మొత్తానికి ఏదో ఉంది, అందుకనే వాడు అలా సైలెంట్ అయిపోయాడు. నందిని మేడం వెళ్ళిపోయినా కూడా తను ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయాడు. నందిని మేడం ఉన్నప్పుడు సైలెంట్గానే ఉన్నాడు, వెళ్ళిపోతున్నప్పుడు సైలెంట్గానే ఉన్నాడు. అందుకని నాకు ఎందుకో ఏదో అనుమానంగా ఉంది. సరే దాని మీద మనం ఎంక్వైరీ చేయాలి అని అనుకుంటారు. కట్ చేస్తే రామలక్ష్మి తన బెడ్రూమ్లోకి వచ్చి బెడ్రూమ్లో చీకటిగా ఉంటుంది, లైట్ వేస్తుంది. ఈలోపు మంచం మీద లవ్ సింబల్ వేసి మొత్తం మంచం నిండా పూలతో డెకరేషన్ చేసి ఉంటుంది. అప్పుడు మంచం మీద కూర్చుంటుంది అనమాట. ఏమండి నాకు మీరంటే చాలా ఇష్టం, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, అందుకనే నేను మీకు నా మనసులో మాట చెప్పాలి అని అనుకున్నాను. కానీ ఈరోజు చెప్తానండి, నాలో ఉన్న ప్రేమంతా కూడా మీకు ఈరోజు చెప్తానండి, నేను మీకు దగ్గర అవుతానండి అని నవ్వుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వాళ్ళ అమ్మ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. అమ్మ మీ పన్నెంటి కాపురం
పన్నంటి కాపురం బాగా సాగాలి అంటే నువ్వు పన్నంటి బిడ్డకి జన్మనివ్వాలమ్మా అన్న మాటలు గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు ఏమండి, నిజంగా నేను ఈరోజు మనస్ఫూర్తిగా నేను మీకు దగ్గరయ్యి మీ భార్యగా మీ సేవలు చేసుకుంటూ ఉంటానండి అని అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ సీరియల్లో ఇంక ముందు బాగుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నందిని క్యారెక్టర్ ఎంటర్ అయింది. తను ఫ్లవర్ బొకే ఇచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే పార్ట్నర్ అని అంటుందండి, అంతేకాని హ్యాపీ బర్త్డే సీతాకాంత్ గారు అని అనలేదు. అలాగే మళ్ళీ ఈ పార్ట్నర్షిప్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ పార్ట్నర్షిప్ ఇలాగే కంటిన్యూ చేస్తాను సీతాకాంత్ గారితో అని అన్నది అంటే అదొక డబుల్ మీనింగ్ వస్తుంది. అందుకని ఈ సీరియల్ ఇంకా ముందు బాగుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.